కూటమి ప్రభుత్వం డౌన్ 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 కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ మెగా డిఎస్సి మెగా డిఎస్సి డౌన్ డౌన్ లాస్ట్ డిఎస్సి లక్ష్మణ ధర్మను జై జగన్ 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 బండి పెట్టారు రోడ్డు మీద పెట్టబాకండి వద్దు సైడ్కి పెట్టించండి వాళ్ళ చాట అనేక అవకతవకలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి కన్వీనర్ ని మధ్యలో అర్థాంతరంగా ఎందుకు మార్చేశారు? మార్చవలసినటువంటి అవసరం మీకు ఏమొచ్చింది? దానితో పాటు ఉన్నటువంటి ఇంతమంది ఉద్యోగులుంటే ఆ ఉద్యోగులందరినీ పక్కన పెట్టి తాత్కాలిక ఉద్యోగుల చేత ఎందుకు విధులు నిర్వహించారు? ఆ తాత్కాలిక ఉద్యోగుల్లో ఎవడైతే ఆ క్వశ్చన్ పేపర్ అప్లోడ్ చేశాడో ఆ అప్లోడ్ చేసినటువంటి వ్యక్తి జిల్లాకు ప్రథమ స్థానంలో వచ్చాడు, రాష్ట్రంలో ర్యాంక్ వచ్చింది. ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వివరాలు మీరు ఎందుకు వెబ్సైట్ లో నుంచి తొలగించారు? కాబట్టి అనేక రకాలైనటువంటి అనుమానాలు. ఎక్కడైనా సరే రాసిన ప్రతి ఒక్కడికి మార్కులు వస్తాయి, లేదా 0 వచ్చినా సరే ఎంతమంది అభ్యర్థులు అయితే పరీక్ష రాశారో వాళ్ళకి సంబంధించినటువంటి మెరిట్ జాబితా మీరు ప్రచురించాలా. అటువంటిది ఏమీ ప్రచురించకుండా వెబ్సైట్ లో పెట్టి 24 గంటల లోపల దాన్ని తొలగించేసి మీ ఇష్ట ప్రకారం ఎస్ఎంఎస్లు ఇచ్చి అయ్యా నాకు ఉద్యోగం వచ్చింది అని ఎస్ఎంఎస్ వచ్చిందని అక్కడ పోతే మేము టెస్ట్ ఎస్ఎంఎస్లు ఇచ్చాం నీకు ఉద్యోగం రాలేదు అని చెప్పి మీరు సెలెక్టెడ్ ప్రాసెస్ లో ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాల్లాగా లేవు. మీరు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మీకు అనుకూలమైనటువంటి వాళ్ళు కావాలంటే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మీరు ఏ విధంగా మీ ఉద్యోగులు నియమించుకుంటారో ఆ విధంగా ఉపాధ్యాయులు నియమించేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్యకు మీరు పూనుకున్నారు. కాబట్టి దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు అనుమానాలు ఉన్నాయి. మీరు మెరిట్ టెస్ట్ ఎందుకైతే చేశారు? డిఎస్సీని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? అసలు డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్ కమిటీని మీరు ఎందుకు మినహాయింపునిచ్చారు? దానికి సంబంధించి మీరు ఎందుకు లేకుండా అంతా మీరే ఎందుకు వ్యవహరించారు? దానికని మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వెళ్తే అక్కడ గొడవ పడతారు. దానికి సంబంధించి సమాధానం ఎవరు? కమిషనర్ గారు రారు, వచ్చినా నేను మీకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదంటారు. దాంతోపాటు అన్యాయం జరిగింది, లక్షల మంది నిరుద్యోగుల ఆశల మీద నీళ్లు చల్లారని చెప్పి వాళ్ళు కోర్టుకు వెళ్తుంటే మీరు కోర్టుకు వెళ్తారని చెప్పి వాళ్ళని బెదిరిస్తారు. కాబట్టి వాటి అన్నిటి మీద నిరసన తెలియజేసేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. దానిలో పాపం విద్యార్థులుగా ఉన్నటువంటి విద్యార్థి విభాగం ఈరోజు చదువుకున్నటువంటి వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పి సోదరుడు ఆశ్రిత్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి విద్యార్థి విభాగ అధ్యక్షులు మొదలు పెట్టగానే ఒక పక్క వాళ్ళు వస్తూ ఉంటేనే ఒక పక్క పోలీసులు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి తరలించి వాళ్ళ దగ్గర కేసులు నమోదు చేస్తాం, సంతకాలు పెడతామని భయపడ్డాం. కాబట్టి విద్యార్థి విభాగం కానీ ఏ విభాగమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడదు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసినటువంటి వాళ్ళం, జగన్మోహన్ రెడ్డి గారి వారసత్వంగా మాకు వచ్చినటువంటి గుండె ధైర్యం. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఏదైతే మీరు అన్యాయాలకు పాల్పడ్డారో దాని మీద ఖచ్చితంగా ఇప్పటికే ఒక స్పష్టమైనటువంటి ఆయన ఒక అవగాహన కుదుర్చుకోవడం, ఆ అవగాహనలో భాగంగా ఆయన ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. అనేక వేదికల మీద ఎక్స్ దగ్గర నుంచి అనేక వేదికలు ఆయన స్పష్టంగా చెప్పాడు. ఇది ఎంతో మంది లక్షల మంది నిరుద్యోగుల ఆశల మీద నీళ్లు చల్లారు, వాళ్ళకి ద్రోహం చేశారు, వాళ్ళకి అన్యాయం చేశారు, స్కాములకు పాల్పడ్డారు. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో అది పారదర్శకంగా జరగాలి అంటే దాని మీద ఎవరెవరు లోటుపాట్లు ఉంటే సిబిఐ విచారణ జరపండి. ఈరోజు దానిలో 15 లక్షల రూపాయలు ఇస్తే నేను ఉద్యోగం ఇస్తాననేటువంటి ఆడియో బయటపడింది. ఆడియో మీరు ఎందుకు చర్యలు తీసుకోరు? ఆడియోలో మాట్లాడినటువంటి వాళ్ళు తప్పు చేసినటువంటి వాళ్ళు ఎందుకు పోలీస్ స్టేషన్లో పెట్టరు? ఎవడైతే దానికి సంబంధించి మీరు చేసినటువంటి తప్పుల్ని ఎత్తి చూపుతూ దాని మీద నిరసన వ్యక్తం చేస్తే పిల్లల్ని తీసుకెళ్లి విద్యార్థులను తీసుకెళ్లి మీరు పోలీస్ స్టేషన్లో వేస్తారా? పోలీస్ స్టేషన్లో వేసి పోలీస్ కేసులు పెడితే పిల్లకాయలు వెనక్కి వెళ్ళిపోతారు, ఇంక నిరసనలు పాల్గొంటారని చెప్పి భయపిస్తారా? కాబట్టి మీ బెదిరింపులకు భయపడేటువంటి వాళ్ళు ఎవరో లేవు. మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఏదైతే నిరుద్యోగులకి అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తాం. ఈరోజు విద్యార్థి విభాగం చేసింది, రేపు సోమవారం నాడు కలెక్టరేట్ ముట్టుంది. మేమందరం కూడా ఆ కార్యక్రమాలు పాల్గొంటాం.